శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యాన గ్రంథము శ్రీ మహాహృదమజ్జనము విశ్వఘట్టమునందలి 89వ నామం ప్రజాభవ. ఈ నామాన్ని స్మరించుకునే ముందు నామానికి సంబంధించిన శ్లోకాన్ని ఒకసారి మననం చేసుకుందాం. సురేశ శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవ అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః. ప్రజాభవ ప్రజలకు సంభవ కారణమైనవాడు. శ్రీ శంకర భాష్యానుసారం సర్వాః ప్రజా యత్ సదాకాశాదుద్భవంతి స ప్రజాభవ. బ్రహ్మాదులకును ప్రజలకును జన్మకారకుడు, వాని నుండియే సర్వ ప్రజలు జనింతురు కాన ప్రజాభవ అని కీర్తించబడింది. పోతన భాగవతం 3వ స్కంధంలో ఏ తత్వమున చరాచర లోకపుంజంబులు నిండి ఉండు ఆ హిరణ్మయంబైన విరాట్ విగ్రహమునందిన పురుషుండు సర్వజీవ సమేతుండై ఉండే అని, ధరణీ దివిజులు శృతులును నరవర అమ్మేటి ముఖమునన్ బొడముట భూసురుడఖిల వర్ణములకున్ గురుడున్ ముఖ్యుండునయ్యె గుణరత్ననిధి. ధర బ్రాహ్మణాదికము తస్కర బాధల బొందకుండగై కొని కావన్ పురుషోత్తము బాహువులన్ నరనాథకులంబు బుట్టెనయ తత్వనిధి. గణుతింపగ కృషి గోరక్షణ వాణిజ్యాది కర్మ కలితంబుగా ఆ గుణనిధి ఊరులందున్ ప్రణుతింపగ వైశ్యజాతి ప్రభవం బయ్యన్. తివిరి సేవక ధర్ములై దేవదేవు, తివిరి సేవక ధర్ములై దేవదేవు పదములను శూద్ర సంతతులు దయమైరి. వీరలందరూ తమ విహిత కర్మ మలరజేయుచూ జనకుండునాత్మగురుడు. వీరలందరూ తమ తమ విహిత కర్మ మలరజేయుచు జనకుండునాత్మగురుడు. ఈ విధంగా పరమాత్మయే అయినటువంటి విరాట్ పురుషుని నుండి సకల ప్రజలు ఉద్భవించడం చేత పరమాత్మ ప్రజాభవ అనబడిను. అంతేకాదు, ఈశ్వరుండు నారాయణుండు అఖిల ధృత జగన్నియంతయైన చిన్మయాత్మకుండు సృజించు ఈ ప్రజాపతుల ఋషుల పితృవితతుల నెలమి. చిన్మయాత్మకుండు సృజించు ఈ ప్రజాపతుల ఋషుల పితృవితతుల నెలమి. మరియును సురసిద్ధ సాధ్య కిన్నర నరాచారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ. సురసిద్ధ సాధ్య కిన్నర నరాచారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ. భూతవేతాళ కిం పురుష కూష్మాండ గుహ్యకడాకినీ యక్షయాతు ధాన. విద్యాధరాప్సరో విషధర గ్రహ మాతృగణవృక హరిఘృష్టి ఖగమృగాళీ. విద్యాధరాప్సరో విషధర గ్రహ మాతృగణవృక హరిఘృష్టి ఖగమృగాళీ. భల్లూకరోహిత పశువృక్షయోనుల, భల్లూకరోహిత పశువృక్షయోనుల వివిధ కర్మంబులు వెలయబుట్టి. జల నభోభూతంబుల సంచరించు, జల నభోభూతంబుల సంచరించు జంతుచయముల సత్వరజస్తమో గుణముల. తిర్యక్సురాసుర నరధరాది భావముల ఖిన్నుల గుదురు పౌరవేంద్ర. ఈ పద్యాలలో చెప్పిన
తిరియక్కులు, సురలు, అసురులు, నరులు, గిరులు ఇత్యాది భిన్న భిన్న రూపాలలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా విరాట్ పురుషుని నుంచే ఉద్భవించింది. కనుక ఆ పరమాత్మ ప్రజాభవ అనబడెను. తరువాత 90వ నామము అహహ, అనగా పగలు అనే స్వరూపము గలవాడు. శ్రీ శంకర భాష్యానుసారము ప్రకాశ రూపత్వాత్ అహహ, పగటి సమయం ప్రకాశంగా ఉంటుంది. అదేవిధంగా ప్రకాశమే తన రూపంగా గలవాడు గనక పరమాత్మ అహహ అనబడింది. పోతన భాగవతం 10వ స్కంధం ఉత్తరార్ధంలో అనయంబు దేహి నిత్యానిత్య సద్విలక్షణమున పంచకోశ వ్యవస్థను, అనయంబు దేహి నిత్యానిత్య సద్విలక్షణమున పంచకోశ వ్యవస్థను, అభివృద్ధి వరయుచు అందులోపలనున్న ప్రాణాన్న బుద్ధి విజ్ఞానమయములను చతుష్కోశంబులవ్వల వెలుగొందు ఆనందమయుడీవుగాన దేవా, సురుచిర స్వప్రకాశుండవు నీ పరిగ్రహము గల్గుటం చేసిగాదే, ప్రకృతి మహదహంకార పంచతన్మాత్ర గగన పవన తేజ అంబు భూభూత పంచకాది కలిత తత్వముల్ బ్రహ్మాండ కార్యకరణమందు ఎప్పుడు సమర్థంబులగుట చూడ, మహదహంకార పంచతన్మాత్ర గగన పవన తేజ అంబు భూభూత పంచకాది కలిత తత్వము బ్రహ్మాండ కార్యకరణమందు ఎప్పుడు సమర్థంబులగుట చూడా. ప్రాణులు శాశ్వతము అశాశ్వతము అనే లక్షణాలతో కూడి ప్రాణ, అన్న, బుద్ధి, విజ్ఞాన, ఆనందమయాలనే పంచకోశాల వల్ల అభివృద్ధి పొందుతూ ఉంటారు. ఈ పంచకోశాలలో చివరిదైన ఆనందమయ కోశానికి సంబంధించిన నీవు స్వయం ప్రకాశుడవై వెలుగొందెదు. నీ అధీనంలో ఉన్నందువల్లనే ఈ ప్రకృతి, మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు, పంచభూతాలు మొదలైన ఈ సమస్త సృష్టి, స్థితి, లయ కార్యములు సర్వసమర్థంగా నిర్వహించబడుతున్నవి. మరొక భాష్యం ప్రకారం అహహ అనగా తన దృష్టిలో హీనుడు లేనివాడు. నహంతి హీనాయస్య ఇది అహస్స పరికీర్తితః. అహహ అహీనం. పరమేశ్వరుని ఆరాధించే వారిలో హీనుడైన వారు ఉండరు. ఎందుచేతనంటే ఆదిశంకర భగవత్పాదుల వారు తమ సౌందర్యలహరిలో చెప్పినట్లుగా ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్య ప్రభవతి. ఆ పరమేశ్వరుడి పేరు ఉచ్చరించాలన్నా, ఆయనకు నమస్కరించాలన్నా, ఆయనను దర్శించాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండి తీరాలి. పూర్వజన్మ సుకృతం ఉన్నవాడు హీనుడు కాలేడు. కాబట్టి పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులలో హీనుడైన వాడు ఉండడు. అహహ అంటే పట్టపగలు కనిపించినట్లుగా ఆయన మనకు కనిపిస్తూనే ఉంటాడట. అదేమిటండి, ఆ చిత్స్వరూపుడు ఎక్కడ కనిపిస్తున్నాడు అని అంటారేమో. సచ్చిత్తులుగా కనిపించకపోవచ్చు, నామరూపాలుగా కనిపిస్తూనే ఉన్నారుగా. తరువాత 91వ నామం సంవత్సర, వసించువాడు. శ్రీ శంకర భాష్యానుసారం కాలాత్మనా స్థితో విష్ణు సంవత్సర ఇత్యుక్తః. సంవత్సరో వై ప్రజాపతి. ప్రజాపతి సంవత్సరాత్మకుడని శృతి. ప్రజాపతి రూపుడైన పరమాత్మ సంవత్సర అనబడును. బ్రహ్మాదక్షాదయ కాల అను విష్ణు పురాణవచనానుసారం విష్ణువు కాలస్వరూపుడు. నిర్విశేషంబగు భగవంతుని చేష్టా విశేషంబు దేని వలన ఉత్పన్నంబగు అది కాలంబని చెప్పంబడు. అదియ జీవరాశ్యంతర్గతం బగుటం చేసి పురుషుండనియు వాని బహిర్భాగ వ్యాప్తం చేసి కాలంబనియు చెప్పన్బడు అని పోతన భాగవతం 3వ స్కంధంలో కలదు. పరమాత్మ వస్తుతః చేష్టారహితుడు. ప్రపంచమును సృష్టించు తలంపు కలిగినప్పుడు తనకంటెనూ భిన్నము కానట్టి తనలోని మాయను తాను అధిష్ఠింపజేసుకుంటాడు. ఆ స్థితిలో ఉన్న పరమాత్మ జీవుల శరీరమునందున్నప్పుడు పురుషుడు అనబడతాడు. జీవుల శరీరముల బయట ఉన్నప్పుడు కాలము అనబడతాడు. కాబట్టి పరమాత్మ కాలస్వరూపుడు.
కాలమును సూచించు కాలమాన పదములన్నీ కూడా విష్ణువునకు అన్వయిస్తాయి. కనుక సంవత్సర నామవాచ్యుడు. ఇత్థం తేషు ప్రబుద్ధేషు వసత్యుద్ధరణాయ యః సంవత్సరః. తన భక్తులైన వారికి అజ్ఞానపు చీకట్లు తొలగిపోగానే వారికి జ్ఞానజ్యోతిని ప్రసాదించడానికి సర్వకాలములందు ఎదురుచూస్తూ ఉంటాడు. ఆత్మ అనాది అయిన అవిద్య నుంచి మేల్కొనగానే తనను అనుసరించిన జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు. భగవద్గీతలో అదే చెప్తారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే మనసు లగ్నం చేసి నన్నే భజించు వారికి నేను తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తాను. దాని ద్వారా నన్ను చేరగలుగుతారు. హయనాత్మా మహాదేవ ప్రజాపతిరితి స్మృత. ప్రజాపతియే కాలపురుషుడు, అందుచేతనే సంవత్సర అనబడుతున్నాడు. తరువాత 92వ నామం వ్యాళ. శ్రీ శంకర భాష్యానుసారం వ్యాళవత్ దురాధర్షగజవద్ గృహీతుం అశక్యత్వాత్ వ్యాళ. వ్యాళో దుష్టగజో సర్పే ఖలేశ్వాపద సింహయో. నిఘంటు వచనానుసారం వ్యాళమనగా దుష్టగజం. దైత్యాదులచే పట్టుకొన సాధ్యుడు కాడు, లొంగదీసుకొన సాధ్యుడు కాడు కనుక పరమాత్మ వ్యాళ అనబడును. మనం ఇంతకు ముందు నామాల్లో చెప్పుకున్నట్టుగా పోతన భాగవతం 10వ స్కంధంలో బాలద్విరద కరంబుల బోలెడి కరములను ధనుయుబొండుగ బిగియన్ కీరించి వేలబడియను. ధనుయుబొండుగ బిగియన్ కీరించి వ్రేలబడియను. బాలకుడొక కొండభంగి బరువై. బాలకుడొక కొండభంగి బరువై అధిపా. తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు శ్రీకృష్ణుని చంపాలనే కోరికతో సుడిగాలి వలె వచ్చి శ్రీకృష్ణుని పైకి తీసుకుని పోగా పిల్ల ఏనుగు తొండముల వంటి తన 2 చేతులతో వాని మెడను బిగించి ఒక కొండంత బరువై వాని మెడ పట్టుకొని క్రిందికి వేళ్లాడెను. ఈ విధంగా అనేక మంది శత్రువులకు దుష్టగజం వలె లొంగక వారిని సంహరించెనుగాన వ్యాళ అనబడెను. వ్యాళాతి ఆదత్తే ఇది వ్యాళ. అభయమిచ్చి భక్తులను తన అధీనంలో ఉంచుకునేవాడు. అలాగే వ్యాళ అంటే మోసగాడు, క్రూరమృగము, పాము అనే అర్థాలు కూడా ఉన్నాయి. గూఢంగా గమనించి చూస్తూనే ఉంటాడు. క్రూర సర్పం దేన్నైనా సరే మహాగట్టిగా పట్టుకుంటుంది. దాని పట్టు నుంచి వదిలించుకోవడం సాధ్యం కాని పని. అదేవిధంగా సర్పం వలె గ్రహింప శక్యం కానివాడు, అంటే అందరినీ గమనించి చూస్తూ ఎప్పుడు ఏది చెయ్యాలో అది వెంటనే చేసి దొరకనివాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మ నుంచి వరాలు పొంది మితిమీరిన గర్వంతో దేవతలను నానా బాధలు పెట్టాడు. యజ్ఞయాగాదులు నాశనం చేశాడు. మునులను ఋషులను నానా హింసల పాలు చేశాడు. అది సహించలేక వారందరూ కూడా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. వారందరికీ అభయం ఇచ్చి పంపాడు. సమయం కోసం వేచి చూసి నృసింహుడిగా అవతరించి స్తంభం నుంచి బయటకు వచ్చి ఆ రాక్షసుడు కోరినట్లుగానే అతన్ని సంహరించాడు. ఇలా తను చేయవలసింది చేసి మన కళ్ళు గప్పి తప్పించుకొని పోతూ ఉంటాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు వ్యాళ అనే నామంతో పిలువబడుతున్నాడు. శ్రీమన్నారాయణుని నామ సౌందర్యాన్ని, నామ మాహాత్మ్యాన్ని వర్ణించే మరిన్ని నామాలను మరొకసారి స్మరించుకుందాం. స్వస్తి.